ఓం గం గణపతయే నమః. ఓం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శుక్రగ్రహము మనకి జూలై 4వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారటము. మరి ఈ యొక్క శుక్రగ్రహాన్ని ఎవరైతే తలుచుకుంటారో వారికి అఖండ అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, భోగభాగ్యాదులు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రగ్రహము అనేటటువంటిది ఎవరి జన్మ జాతకంలో అయితే కనుక దశలు అంతర్దశలుగా వస్తుందో వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా ఈ శుక్రుడు కనుక శుభయోగ కారకుడు, అంటే ఏ కేంద్రాధిపతి కానీ కోణాధిపతి కానీ, అట్లాగే వివాహపరంగా ఎవరికైనా వివాహం కావాలంటే ఈ శుక్రగ్రహ అనుగ్రహము అటు స్త్రీలకి కానీ ఇటు పురుషులకి కానీ తప్పనిసరిగా ఉండాలి. ఎవరికైనా సరే ధనప్రాప్తి కావాలన్నా, అంటే ధనము సంపాదించాలన్నా, అట్లాగే కుటుంబంలో సుఖము సౌఖ్యము, అంటే భార్య ద్వారా కావచ్చు, ఒక కుటుంబం ఏర్పరచుకొని మరి ఆ ధనాన్ని కుటుంబానికి ఖర్చు పెట్టాలన్నా, లేదా కుటుంబపరమైనటువంటి సలహాలు కావాలన్నా, కుటుంబంలో ఆనందం కలగాలన్నా, భోజన వసతి సౌకర్యము కావాలన్నా, ముఖ్యంగా ఇది స్త్రీ గ్రహము అంటారు. అంటే స్త్రీల యందు వ్యామోహము వాంఛ కలగాలన్నా, ఎందుకంటే ఇది లేకుండా కామము వాంఛ ఇష్టము ఇవి లేకుండా మనకి ఈ యొక్క సృష్టి ధర్మము నిలబడదు, నడవదు కూడా. కాబట్టి ముఖ్యంగా పురుషుల యొక్క జాతకంలో ఈ యొక్క శుక్రగ్రహము ఏదైనా నీచ స్థితిలో ఉన్నా, లేకపోతే పాపగ్రహ రాశుల్లో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో చూడబడుతున్న ఒక రకంగా వీరికి శుక్రదోషము అంటారు. దీన్నే స్త్రీ దోషము అంటారు. వారి జన్మజాతకంలో ఈ యొక్క శుక్రుడు ఆ విధంగా ఉండి పాపగ్రహ సమ్మేళనమై ఉండి ప్రజెంటు ఇక్కడ కూడా వారి యొక్క జన్మరాశి నుంచి శుక్రగ్రహము పాపగ్రహ రాశుల్లో ఉండి పాపగ్రహాల చేత చూడబడితే వాటి యొక్క ఎఫెక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అందానికి కారకుడు. ముఖ సౌందర్యం కావచ్చు, ధన ప్రవాహము కావచ్చు, వివాహ యోగము కావచ్చు, సంతానపరమైనటువంటి వీర్యోత్పత్తి కావచ్చు. అంటే ఒక సంతానం కలగాలి అంటే పురుషునికి వీర్యోత్పత్తి కలగాలి. స్త్రీలకి శుక్రుడు బాలేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి సరైనటువంటి హార్మోన్స్ వారికి లభించక ఎన్నో రకాలైనటువంటి పిండోత్పత్తికి సంబంధించి గర్భాశయానికి సంబంధించి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అట్లాగే ఎన్నో రకాల కిడ్నీ సమస్యల వలన కూడా బాధపడుతూ ఉంటారు. దానివలన ఈ శుక్రుడు కనుక జన్మజాతకంలో పాడైతే అవసరం లేనటువంటి ఎన్నో అంటు రోగాలు కూడా వీరికి కలిగే అవకాశాలు ఉంటాయి. మూత్రనాళము కానీ మూత్రాశయము సంబంధించినటువంటి రోగాలు కూడా ఈ శుక్రుడు బాలేకపోతే వారికి కంపల్సరీ కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంతటి ప్రాధాన్యత ఇది ఆరోగ్యపరంగా ఉంటుంది. ఎవరైనా సరే అందంగా మాట్లాడి అవతల వాళ్ళని ఆకర్షించాలన్నా, వ్యాపారంలో మంచి ఆకర్షణ స్థితితో వ్యాపారం వృద్ధి చెంది ధనము బాగా రావాలన్నా, వారి యొక్క బ్యాంకులో డబ్బు శాశ్వతంగా స్థిరంగా నిలబడాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి. ముఖ్యంగా శుక్రుడు వివాహ కారకత్వంతో పాటు ధన కారకత్వంతో పాటు వాహన కారకత్వము, గృహయోగ కారకత్వము కూడా ఆయనే లభించింది. దీనివలన ఎవరైనా సరే వాహనాన్ని కొని చక్కగా వాహనం పైన, అది మోటార్ సైకిలా, లేకపోతే ద్విచక్ర వాహనమా, త్రిచక్ర వాహనమా, చతురంగ వాహనమా, కొంతమంది లారీలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కొంతమంది వాయువులో నడిపేటటువంటి విమానాలు నడుపుతారు, కొంతమంది ఆ విమానాలకి అధిపతిగా ఉంటారు, కొంతమంది సైకిల్ మీదే ఉంటారు జీవితాంతము శనితో సంబంధం ఉన్నట్లయితే. కాబట్టి ఇట్లా ఆ శుక్రుడి యొక్క గమన స్థితి, గ్రహాల యొక్క కలయిక వలన వారు ఏ విధమైనటువంటి సౌఖ్యాల్ని పొందుతారు, అది ధనపరంగా ఏ పరంగానైనా సరే. కొంతమందికి వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పురుషులు, ఈ శుక్రదోషం ఉన్నటువంటి పురుషులు వివాహం కాదు. ఈ శుక్రుడు రాహువుతో కలిసి ఉంటే లేనిపోని వారి మీద స్త్రీ నిందలు, స్త్రీ అపవాదులు, స్త్రీల వలన ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చి కొంతమంది జైళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ శుక్రుడు చెడిపోతే, అదే శనితో గనక సంబంధం ఉందనుకోండి, వివాహము ఆలస్యంగా అవుతుంది. ఒకవేళ వివాహం జాతకంలో జన్మజాతకంలో తొందరగా అయ్యే యోగం వచ్చినా కూడా ఈ శని శుక్రుల యొక్క సంబంధము అనేటటువంటిది జన్మజాతకంలో ఉంటే
వారిరువురి మధ్య కూడా ఆ యొక్క వివాహ బంధం అనేటటువంటిది నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకరి మీద ఒకరికి వాంఛ లేకపోవటము, కోరికలు అదుపు తప్పిపోవటము, లేకపోతే విడిపోవడానికి సిద్ధపడటము. రాహువుతో శుక్రుడికి సంబంధం ఉన్నట్లయితే కనుక వీరికి కామవాంఛలు అధికమవ్వటము, కుజుడితో సంబంధం ఉన్నట్లయితే కనుక వేరే వ్యక్తులతో వీరు సాంగత్యము అలవర్చుకొని రకరకాలైనటువంటి మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్కి ఈ యొక్క కుజుడు రాహువుతో కూడినటువంటి శుక్రుడికి సంబంధం ఉంటుంది. అదే శుక్రుడు కేతువుతో కలిస్తే అసలు వీరికి కామత్వము భోగత్వము మీద ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతసేపటికి కూడా వైరాగ్య ధోరణి, దీంట్లో ఏముంది దాంట్లో ఏముంది, ఒక యోగి వేమనలాగా. అట్లా యోగి వేమన కూడా ఒకానొకప్పుడు ఈ శుక్రగ్రహ అధీనంలో ఉండి ఆయన చేయకూడని పనులు అన్నీ చేసి 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 చివరికి వైరాగ్యత్వం వచ్చింది. అది కేతువు వల్లనే వస్తూ ఉంటుంది. అట్లానే అందరూ ఇట్లా జరిగిన వాళ్ళందరూ కూడా యోగి వేమనలాగా కాలేరు. కాబట్టి శుక్రుడి యొక్క పరిస్థితులను బట్టి, ఆయన ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి ఎన్నో మార్పులు చేర్పులు. ఇప్పుడు మరి ఈ శుక్రుడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనము అంటే, ఈ శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. ఇది సింహరాశి అనేటటువంటిది రాజకీయ నాయకుల్ని సూచిస్తుంది. అట్లాగే ముఖ్యంగా క్రీడాకారుల్ని సూచిస్తుంది ఈ రాశి. ఎన్నో రకాలైనటువంటి కళలకు సంబంధించినటువంటి రాశి, ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రాశి, అట్లాగే ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్రలకు సంబంధించినటువంటి రాశి. కాబట్టి ఈ సింహరాశిలో శుక్రుడు రావటం వలన దాదాపుగా 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు కూడా శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండి కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ కుజుడి చేత చూడబడుతున్నాడు. దీనివలన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము, కొంతమంది రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి అనుకూలతలు, కొంతమందికి అవయోగాలు కలుగుతాయి. అట్లా అని మనకి ఈ యొక్క జన్మరాశుల్ని జన్మ నక్షత్రాలని బట్టి మాత్రమే కాకుండా ఇవి కొంతమందికి జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఈ యొక్క శుక్రుడు ఎవరు, అట్లాగే కేతు ఎవరు, రాహు ఎవరు, కుజుడు ఎవరు, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా వేరే రకంగా కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క రాహు కుజ కేతువుల యొక్క సంపర్కము, దృష్టి చేత యుతి చేత శుక్రుడు బలహీనపడటము, తను ఉన్నటువంటి రాశి కూడా బలహీనత్వం, అంటే తనకి బలాన్ని నాశనం చేసేటటువంటి రాశి. అంటే మనకి మిత్రరాశులు శత్రురాశులు అని ఉంటాయి. శత్రురాశులు ఉండటం వలన కొన్ని ఇబ్బందులు, అపవాదులు, స్త్రీ దోషాలు, ధనపరమైనటువంటి వాటిల్లో ఇబ్బందులు, అనుకున్న కార్యక్రమాలు జరగకపోవటము, వీరి మీద లేనిపోని అపనిందలు పడటము, అభాండాలు పడటము, అట్లాగే ధనపరమైనటువంటి విపత్తులు, మోసాలు, నాటకాలు, కొంతమందికి ఇదే సమయంలో ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు ఎదగటము, ఇట్లా కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భరణీ నక్షత్రము, పుబ్బా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు శుక్రుడి యొక్క అధీనంలో ఉంటాయి. శుక్ర నక్షత్రాలు అంటారు. వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశులకి అధిపతి శుక్రుడు. అట్లాగే శుక్ర మహర్దశ అంతర్దశలు జరిగేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు శుక్రుడు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి వీళ్ళందరికీ కూడా ఎన్నో రకాలుగా కొంతమందికి ఉపయోగాలు, యోగత్వాలు కలుగజేస్తే, కొంతమందికి నిరుపయోగం కలుగజేసి ధనహీనత్వాలను కూడా కలుగజేస్తుంది. అందులో ముఖ్యంగా మేషరాశి వారికి ధనాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉండటం ద్వారా చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి, ప్రేమించుకున్నటువంటి యువకులకి అపారమైనటువంటి ప్రేమత్వము, స్నేహ సాంగత్యము జరుగుతుంది. అట్లాగే వివాహపరమైనటువంటి యోగ్యత కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలలో మంచి ధన లాభాలు కలుగుతాయి. వాహన యోగము, గృహయోగము, ముఖ్యంగా చిత్రసీమలో పనిచేసేటటువంటి కళాకారులు, వాళ్ళు సంగీతమా, నాట్యమా, లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళ, అట్లాగే లైటింగ్ బాయ్సా, డైరెక్టర్లు. ఎందుకంటే ఇక్కడ రాహు శుక్రుడితో సంబంధం కాబట్టి వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చక్కటి ధనలాభాదులు కలగటంలో మేషరాశికి సంబంధించినటువంటి వారందరికీ చాలా వరకు యోగత్వం కలుగుతోంది. అట్లాగే ఈ యొక్క పాపగ్రహాల యొక్క కారణంగా వీరు కొంత ఏదో రకమైనటువంటి అమ్మవారి పూజ పునస్కారం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ యోగాలు కలుగుతాయి. అట్లాగే వృషభ రాశి వారికి గృహయోగము పట్టబోతోంది. అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి అప్పులున్నా, వాహనపరమైనటువంటి రుణబాధలున్నా కూడా తీరిపోతాయి. కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల వీరు చాలా వరకు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది.
ప్రయాణపరమైనటువంటి సుఖాదులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణ సౌఖ్యాదులు, అట్లాగే వాహన యోగం కూడా వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అప్పుతో అనుకున్న వెంటనే అప్పు పుట్టి వీరు అనుకున్నటువంటి కొంతమంది విద్యార్థులకి విద్యా ప్రమాణాల యందు కూడా చాలా ఉన్నతమైనటువంటి కీర్తి పురస్కారాలు కూడా లభించేటటువంటి అవకాశము వృషభ రాశి వారికి ఉంటుంది. అట్లాగే కొంతమందికి ఈ యొక్క వృషభ రాశి వారికి వారు రాసినటువంటి ఉన్నతమైనటువంటి విద్యలు, అంటే సివిల్ పరంగా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకి ఎవరైనా సరే రాత పరీక్షలు రాసి ఉంటే కనుక వాటిల్లో మంచి మార్కులు వచ్చి వీరికి మంచి అవకాశాలు కూడా కలగటానికి సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మిథున రాశి వారికి దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీరికి 5వ 12వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ స్థానంలో ఉండి అనుకున్నటువంటి కార్యాలయందు కాస్త అవకతవకలు జరగటము, ఇబ్బందులు పడటము, ప్రయాణాలలో అలసట, ఇబ్బందులు, అనారోగ్య కారణాల వలన హాస్పిటల్కి వెళ్ళటము, అట్లాగే ఏదైనా ఒక ఆస్తి అమ్మాలంటే ఆ ఆస్తికి సంబంధించిన విషయాలలో బ్రోకర్స్ వీరిని మోసం చేయటం, ధనపరమైనటువంటి రుణబాధలు అధికమవటము, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల విషయాలలో ఎక్కడో అక్కడ మాట సౌలభ్యం తగ్గి కాస్త వారిరువురి మధ్య కూడా సాంగత్య భేదము కలగటము, ముఖ్యంగా వీరు ఏది మాట్లాడినా అవతల వ్యక్తులతో దానివలన వీరికి కష్టాలు నష్టాలే కానీ సౌఖ్యము నశించేటటువంటి అవయోగం కలుగుతోంది మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ శుక్ర భగవానుడు అత్యంత ఉత్కృష్టమైనటువంటి ధనలాభ సిద్ధిని కలగజేస్తున్నాడు. విద్యార్థులకి మంచి విద్యా ప్రమాణాలు, విద్య యందు మంచి ఆసక్తి, ఇంకా ఉన్నతమైన విద్యలు చదవాలనే కోరిక కలుగుతుంది. అట్లాగే వీరు చదువుకున్నటువంటి చదువు ద్వారా ఉన్నతమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. వాహనపరమైనటువంటి కోరిక నెరవేరేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఏదైనా గృహప్రాప్తి, వాహన ప్రాప్తి, వీరు కోరినటువంటి అభీష్ట సిద్ధి, అంటే ఏది కోరుకున్నా సరే అభీష్టము నెరవేరేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి లభిస్తున్నాయి. కుటుంబంలో కూడా వీరికి గౌరవ మర్యాదలతో పాటుగా చక్కటి మంచి అనుభూతి కూడా కుటుంబంతో కలిసి పంచుకోవటము, ధనము వృద్ధి చెందడం ద్వారా వీరు ఎప్పుడో కోరుకున్నటువంటి కోరికలు నెరవేరటము, ఇవ్వవలసినటువంటి స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇంకెవరైనా వ్యాపారస్తులు కానీ ఇవ్వాలనుకుంటే దాని ద్వారా లాభం రావటం, మాత్రార్జితము, పిత్రార్జితము, ఏదైనా స్థలాలు, భూములు, ఇల్లులు ఉంటే వాటి ద్వారా ధనప్రాప్తి కలగటము కర్కాటక రాశి వారికి శుక్ర భగవానుడు కలుగజేస్తాడు. అట్లాగే సింహరాశి వారికి శుక్రుడు 3, 10వ స్థానాధిపతియే జన్మరాశిలో ఉండటం ద్వారా వీరు ఏదైతే సంకల్పిస్తారో ఆ విషయాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి మంచి నెట్వర్కింగ్ అనేటటువంటిది వీరు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అంటే పెద్ద వాళ్ళతో, అది సినిమా రంగంలో ఉంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడటము, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడడానికి ఎన్ని రకాలుగా కమ్యూనికేట్ చేయాలో అన్ని రకాలుగా వెళ్ళటము, పారిశ్రామికవేత్తలు, ఫైనాన్సియర్స్, ఇట్లా ఎవరికి సంబంధించినటువంటి విషయాలు ఉంటే వారందరూ కూడా వారితో లింక్ అవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటారు. అలుపెరగకుండా వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అభీష్ట సిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చక్కటి లాభాలు కలిగే అవకాశము సింహరాశి వారికి ఉంటుంది. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్య కొంత సంభాషణ విభేదాలు కలుగుతాయి. అట్లాగే ఏదైనా గృహం కానీ, వాహనం కానీ అమ్మాలి అనుకున్నప్పుడు వీరు అనుకున్నటువంటి ధనలాభము వీరికి కలక్కపోవచ్చు. ఇక కన్యారాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి అదృష్టకరమైనటువంటి శుక్ర భగవానుడు 12వ రాశిలో ఉండడం ద్వారా ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అవుతాయి. తండ్రి అంటే పితృపరమైనటువంటి ఏదైనా సరే అనారోగ్య కారణంగా కూడా వైద్యశాలల నిమిత్తము ఎక్కువగా ధనము ఖర్చు పెట్టాల్సిన అవసరము. అట్లాగే వీరు కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే భార్యాపరమైనటువంటి లేదా భార్యకి భర్తపరమైనటువంటి అన్యోన్య దాంపత్య సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాహుకేతువుల యొక్క సంబంధం వలన అక్కడ దానికి సంబంధించినటువంటి సమర్థత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు అనుకున్నటువంటి కోరిక జరగకపోవచ్చు. దాని ద్వారా వైరాగ్య ధోరణి కలగటానికి అవకాశం ఉంటుంది. కాస్త ధనపరంగా, భాగ్యపరంగా ఎక్కడో అక్కడ పెట్టుబడుల ద్వారా నష్టము సంప్రాప్తించే అవకాశము కన్యారాశి వారికి ఉంటుంది. ప్రయాణాల యందు అలసట ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో ఎవరో కొత్త వ్యక్తులు పరిచయం అవటం ద్వారా వారి మాటలు విని కాస్త ధనాన్ని నష్టపోయే పరిస్థితి కూడా కన్యారాశి వారికి శుక్రుడి వలన కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి కుటుంబ నష్టము జరుగుతుంది, పితృ నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈ యొక్క శుక్రగ్రహం లాభస్థానంలో ఉండటం ద్వారా
వీరు అనుకున్న సమయానికి అవ్వకపోయినా అకస్మాత్తుగా వీరు ఏదో పరధ్యాసలో ఉన్నప్పుడు, వేరే పనుల యందు ఉన్నప్పుడు వీరు అనుకున్నటువంటి అభీష్టాలన్నీ నెరవేర్చేటటువంటి శక్తి కలుగుతుంది. కాస్త ఉద్యోగాదుల యందు వీరు ఇంకా నాకు ఉద్యోగం ఉండకపోవచ్చు, లేకపోతే ఉద్యోగంలో నేను అనుకున్న ప్రమోషన్ రాకపోవచ్చు అనుకున్నప్పుడు సడన్గా ఏదో రూపకంగా వీరికి వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా వీరు కూడా కమ్యూనికేషన్ అట్లాగే చేసుకుంటారు. అలుపెరగకుండా కష్టపడుతూనే ఉంటారు. ఎన్ని అవమానాలు వచ్చినా సరే స్వాగతిస్తారు. దానికి తగ్గట్టుగా సమాధానాలు చెప్పి అవతల వాళ్ళని గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. అయితే ఆరోగ్యపరంగా కొంచెం ఏదైనా ఇబ్బందులు కలిగి మళ్ళీ తగ్గిపోయేటటువంటి ఆ పరిస్థితులు కూడా వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అకస్మాత్తుగా ధనపరంగా కానీ, కుటుంబంలో భార్యాభర్తల పరంగా కానీ, మాట పరంగా వీరిరువురి మధ్య కాస్త సంభాషణ లోపత్వం కలగటము, మళ్ళీ ఎవరి తప్పులు వారు తెలుసుకొని సాంగత్యపరంగా ఇద్దరు కూడా సమాయుక్తం అవటం అనేటటువంటిది కుటుంబంలో సౌఖ్యాన్ని, కుటుంబ వృద్ధిని కలుగజేస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి దశమ కేంద్ర స్థానంలో, కర్మస్థానంలో ఈ శుక్రుడు ఉండటం వలన వ్యాపారాల యందు ఆచితూచి అడుగు పెట్టాలి. అట్లాగే వ్యాపారపరమైనటువంటి భాగస్వాములు కాస్త అనుకున్నటువంటి ఆర్థిక ధనలాభాదులు లేకపోవటం వలన కొంత విడిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇరువురి మధ్య కూడా పెట్టుబడులకు సంబంధించినటువంటి ధనపరమైనటువంటి విషయాలలో ఒకరి మానసిక ప్రవర్తన కావచ్చు, ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చకపోవటం వల్ల కావచ్చు, ఇద్దరు విభేదమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి సప్తమాధిపతి, ద్వాదశాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ భావంలో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి వీరు సమాయుక్తం అవుతారు. ఏదో రకంగా ఎవరో ఒకరు సహాయం తీసుకుంటారు, మంచి ప్రణాళికలు తయారు చేస్తారు. కానీ ఇక్కడ కొంచెం గ్రహాల యొక్క కంజంక్షన్స్ సరిగ్గా లేకపోవటం ద్వారా వీరి యొక్క కోపము, ఆవేశం ద్వారా కూడా కొన్ని పనులు ఆటంకంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి ధన సంప్రాప్తి వీరికి లభించకపోవచ్చు. కాబట్టి శుక్రగ్రహ బలం కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి. ఇక ధనుస్సు రాశి వారికి షష్ఠ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు మరి భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి అంతకుముందు ఎవరైనా వీరికి కుటుంబ పరంగా కానీ, భార్య యొక్క బంధువుల పరంగా కానీ, స్నేహితుల పరంగా కానీ వీరు చేసే ఉద్యోగంలో సేవకాపరమైనటువంటి ధనాన్ని కనుక ఎవరికైనా రుణంగా ఇచ్చి ఉన్నట్లయితే వారి ద్వారా చక్కగా భాగ్యము లభించి చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే పరిస్థితి కలుగుతుంది. అట్లాగే ఏదైనా సరే రుణబాధలు ఉంటే వాటిని తీర్చుకోవడానికి తండ్రి సహాయం అర్థించవచ్చు. లేకపోతే వీరి యొక్క వ్యాపారంలో భాగస్వాములు కూర్చొని వీరికి ముందుగానే వారికి రావాల్సినటువంటి అమౌంట్ని తీసుకొని ఆ అప్పుల్ని తీర్చుకొని ఈఎంఐస్ కానీ లేకపోతే అధికమైనటువంటి భారాన్ని తగ్గించుకొని ఆనందంగా భాగ్యాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కలుగుతోంది. దూర ప్రయాణాలు అధికమవుతాయి. ఆ ప్రయాణాల పరంగా కూడా కొంత డబ్బు వీరికి అవసరమయ్యి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా వీరు చేసే ఉద్యోగంలో కానీ లేకపోతే స్నేహితుల ద్వారా కానీ. ఇక మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న ఆలోచనలు వీరికి బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనపరంగా అట్లాగే వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఏదైనా ఆకస్మికంగా ఇబ్బందులు, వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆకస్మికంగా వీరికి వచ్చేటటువంటి ఆలోచనల పరంగా కావచ్చు, కొన్ని అభాసుపాలు అవ్వటం, అవమానాలు పడటము, నష్టపోవటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి తండ్రిపరమైనటువంటి ఆస్తులు రాకపోవచ్చు, దానివల్ల కూడా వీరికి ఫ్రస్ట్రేషన్ పెరగచ్చు. లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ధనము రాక మానసికంగా నిర్వీర్యం అయ్యేటటువంటి పరిస్థితి కూడా మకర రాశి వారికి కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధిత విషయాలలో, వ్యాపార సంబంధిత విషయాలలో సడన్గా వచ్చేటటువంటి మరి వీరు ఆల్రెడీ అంతకుముందు పెట్టినటువంటి ఏ పెట్టుబడులు కానీ, డబ్బులు కానీ, షేర్స్ కానీ లాభాలు ఆవిరైపోయినాయి అనగానే వీరు తట్టుకోలేని పరిస్థితితో అనారోగ్యానికి కూడా దగ్గరయ్యి ఒక్కోసారి అది మృత్యువుగా కూడా మకర రాశి వారికి కొంతమందికి లభించే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ అనురాగాలు కొంత స్థాయి తగ్గుతాయి. భార్యాపరంగా కొంత విభేదాలు అధికమవుతాయి. కాబట్టి వీరికి ఇన్సూరెన్సుల పరంగా కానీ, గవర్నమెంట్ త్రూ వచ్చేటటువంటి పెన్షన్స్ కానీ కొంత ఆగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం మకర రాశి వారికి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి సప్తమంలోనే ఉన్నటువంటి శుక్రుడు కారకో భావనాశాయ, అంటే వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివాహం అయినటువంటి వారికి అయితే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమందికి వైరాగ్యం వస్తుంది, కొంతమందికి వికారమైనటువంటి ఆలోచనల ద్వారా భార్యాభర్తల్లో ఎవరికైనా సరే ఈ కుంభరాశికి ఉన్నటువంటి వారికి
వారి ఆలోచనలో మార్పుల ద్వారా అవసరం లేనటువంటి స్త్రీలకి ఆకర్షితులమవటం పురుషులు, స్త్రీలైతే కనుక పురుషులకు ఆకర్షితులమై వీరి కుటుంబంలో లేనిపోని సమస్యలు తెచ్చుకొని కోర్టు వ్యవహారాలు దావాల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా వ్యాపారంలో వీరు చేసేటటువంటి వ్యాపారంలో స్త్రీ యొక్క ప్రమేయం ఉన్నట్లయితే కనుక ఆ యొక్క స్త్రీతో సఖ్యతగా ఉంటూ ఆ స్త్రీ వలన నష్టపోయే పరిస్థితులు కూడా కుంభరాశి వారికి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మీనరాశి వారికి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా ఆలోచన లేనటువంటి పనులు చేయటము, చేసేటటువంటి సేవకా వృత్తిలో అవసరం లేని వారితో సంభాషించి సడన్గా ఏదో ఒక రకమైనటువంటి అపవాదులు, అవమానాలు పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉన్నటువంటి ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే ఆరోగ్యము క్షీణిస్తుంది. బంధువులతో విరోధాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి అప్పులు నెత్తి మీదకి వచ్చి పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవహారాల యందు వీరికి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే. అట్లాగే మీనరాశి వారికి అప్పులకి సంబంధించినటువంటి బాధ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీరుద్దాం అనుకుంటారు ఏదో ఒక ఆస్తి నమ్మి, కానీ అక్కడ అవతల వాళ్ళు ఒప్పుకోకపోవటం, గవర్నమెంట్ ద్వారా దానికి సరైనటువంటి ఆర్డర్స్ లేకపోవడం ద్వారా వీరు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి మీనరాశి వారికి వస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ శుక్రగ్రహ మార్పు ఈ నెల రోజుల్లో ఎంతోమంది రాశుల వారికే కాదండి, వారి యొక్క జన్మజాతకాలలో ఇందాక చెప్పినట్లుగా ఆ నక్షత్రాల వారు, ఆ లగ్నాల వారు, అట్లాగే దశ అంతర్దశలు నడిచేటటువంటి వాళ్ళు ముఖ్యంగా స్త్రీ దేవతను ఆరాధించాలి. ముఖ్యంగా కుజుడు, రాహుకేతువులు అంటే పాపగ్రహాలు కాబట్టి ఆ పాపగ్రహాల యొక్క నెగిటివ్ శక్తుల్ని నిర్మూలించాలంటే ఒకే ఒక శక్తి మనకి ఇప్పుడున్నటువంటి కాలమానంలో ఈ శుక్రుడు మఖా నక్షత్రం నుంచి 15వ తేదీ నుంచి దాదాపుగా 29వ తేదీ వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైన పుబ్బా నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి అమ్మవారి ఉత్సవాలు చక్కగా చేసుకోండి. దాని ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఈ కుజరాహు కేతువుల పాపగ్రహాల యొక్క యుతి వీక్షణల శాతం తగ్గిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. స్త్రీ దోషాలు కావచ్చు, కుజ దోషాలు కావచ్చు, సర్పదోషాలు కావచ్చు, ఇంకా పితృదోషాలు కావచ్చు, అవన్నీ తొలగిపోయి అమ్మ కటాక్షం చేత చక్కటి ధనలాభాదులు, కళ్యాణము, సంతానము, వివాహము, వాహనయోగము, గృహలాభాలు, అట్లాగే కోర్టు వ్యవహారాలు కాస్త తీరిపోవటము, రుణబాధలు తీరిపోవటము, శత్రువులు మిత్రులు అవ్వటము, ఇలాంటివి అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే పొందగలుగుతారు. మీ పరంగా మీరు వారాహి అమ్మవారి యొక్క నామస్మరణ కానీ, ఆవిడ యొక్క 12 నామాలు కానీ, అష్టోత్తరాన్ని కానీ నిత్యము అర్చించండి. అన్నిటికన్నా లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చేయండి ధనప్రాప్తి కోసము. అట్లాగే ఎవరైనా ఉద్యోగ ప్రాప్తి కోసమైతే కనుక రాజమాతంగి దేవత అనుగ్రహ కటాక్షం అంటే శ్యామల దండకాన్ని చదువుకోండి. అట్లాగే ఇంకెవరికైనా సరే భార్యాభర్తల మధ్య ఎడబాట్లు ఎక్కువగా ఉంటే వారు దాంపత్య పాశుపత హవనం అని ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు మీరు దగ్గరలో చేయించుకోవచ్చు, లేదా నా పీఠానికి నాకు ఫోన్ చేయండి. ఈ అమ్మవారి ఉత్సవాల్లో ఎవరైనా సరే పాల్గొనాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీకున్న సమస్యను కనుక తెలియజేసినట్లయితే ఈ 9 రోజులు నేను చేసేటటువంటి వారాహి అమ్మవారి యొక్క ఆ అమ్మవారి యొక్క ఉత్సవాలకి సంబంధించినటువంటి పూజలు కానివ్వండి, ఒకరోజు హోమం చేసి ఆ యొక్క భస్మాన్ని అట్లాగే వారాహి రక్షని పంపించేటటువంటి అవకాశం నేను తీసుకుంటాను. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా స్త్రీలైతే కనుక వారికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యల నుంచి, స్త్రీ దోషాలు, దాంపత్య సౌఖ్యము, సంతాన సౌఖ్యము, సౌభాగ్యాల గురించి లలితా అమ్మవారి సహస్రనామాన్ని చదువుతూ వారాహి అమ్మవారిని తప్పకుండా కొలవండి. ఎవరి శక్తానుసారం వారు ఆ తల్లికి ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి అమ్మ కటాక్షం చేత జీవితకాలము సుఖము, సౌఖ్యము, ఆనందము మీ యొక్క చెంతనే అమ్మవారు ఉన్నట్లుగా భావన కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.